ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఈ సినిమా విషయంలో గరుడవేగ దాంట్లో చివరిలో ఎండింగ్లో పార్ట్ 2కి లీడ్ లాగా ఇచ్చినట్టున్నారు. ఇది పార్ట్ 2కి లీడ్ లాగా ఇచ్చినట్టు. అవును యాక్చువల్లీ ప్రవీణ్ సత్తార్ గారు పార్ట్ 2 తీద్దామన్న ఐడియాతోనే ఎండింగ్ కూడా అలా చేశారు. పార్ట్ 2 తీయబోతున్నాము. బట్ వెంటనే కాకపోవచ్చు. ఒక సినిమా నేను బయట చేసుకుని ప్రవీణ్ సత్తార్ బయట చేసుకుని తర్వాత చేద్దామని అనుకున్నాం. కానీ వెబ్లో ఒక న్యూస్ వచ్చింది, పార్ట్ 2లో రాజశేఖర్ గారు ఉండకపోవచ్చు, బాలయ్య బాబు ఉండొచ్చు అని. అది ఉంటే తప్పే ఉంది. అది ఇదాకా వచ్చిందా అని నేను అడుగుతాం. లేదు అలా ఉండదు. ఎందుకంటే ఇలా కూడా మాట్లాడుతున్నారనేది చూస్తే నవ్వు వస్తుంది. బాలయ్య గారిని యాక్ట్ చేద్దాం, మన ఇద్దరు కలిసి యాక్ట్ చేద్దాం అని చెప్పింది నేనే. ఓకే, అన్నారు ఆ రోజు. నేనే అన్నాను. నేనే మళ్ళీ మైక్లో కమిట్ చేసి మాట్లాడాను. ఇది కింద ఫస్ట్ మేమిద్దరు పక్క కూర్చొని ట్రైలర్ ఆయన రిలీజ్ చేసి చూసేటప్పుడు నన్ను బాగా అభినందిస్తూ ఉన్నారు. సూపర్, బాగా ఉంది అన్నట్టు నన్ను కొట్టి భలే చేశారు, ప్రవీణ్ కూడా భలే చేశారు, బాగున్నారు అన్నట్టు బాలయ్య గారు చెప్తున్నారు. చెప్పేసి ఆయన దగ్గర అప్పుడు మన ఇద్దరు కలిసి ప్రవీణ్ సత్తార్ సినిమా చేద్దామా సార్ అని అడిగాను. అడిగితే ఓకే బ్రదర్ చేద్దామని ఆయన అన్నారు. తర్వాత కింద వచ్చి వేరే నేను ఏదో చెప్పాలనుకున్నానంటే ఇదే కదా అన్నట్టు నేనే సరదాగా చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన నవ్వుకుని చేద్దాం అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈయనేంట గరుడవేగ పార్ట్ 2 నేను ఉండనంట, బాలయ్య మాత్రం ఉంటారు. సరే పర్వాలేదు. బాలయ్య బాబు గారు మీరు చేస్తే ఇద్దరు చిన్నపిల్లలు చేసినట్టు ఉంటుంది సినిమా. కరెక్టే. బోలా శంకర్లే కదా, ఇద్దరు బోలా శంకర్లో. యాక్చువల్గా నాకు మన చిరంజీవి గారితో స్నేహం కోసం అడిగాను. విజయ్ కుమార్ గారు నేను చేస్తానని అడిగాను. చిరంజీవి గారు అప్పుడు ఏమన్నారు, లేదు రాజశేఖర్ నువ్వు వయసు కొంచెం చిన్నవాడి కాబట్టి సూట్ అవ్వకపోవచ్చు అన్నారు. కరెక్టే అని. సో బాలయ్య కూడా మొన్న బాలయ్య అడిగారు, మన కేఎస్ రవికుమార్తో ఇప్పుడు సినిమా చేస్తున్నారు కదా, దాంట్లో అడిగారు. బాలయ్య బాబు గారు కూడా బ్రదర్ నీకు ఏం కావాలో చెప్పి మన ఈ 5 సీట్స్ కూడా ఈక్వల్గా పెట్టుకుంటాం, నో ప్రాబ్లం అన్నట్టు ఆయన బాగా ఎంకరేజ్ చేసి చెప్పారు. బట్ నేను బాలయ్య చేయాల్సిన ఫస్ట్ సినిమా అది కాదు, అది దానికంటే బెటర్ సినిమా మేము చేయాలి. సో మనం వేరే సినిమా ఏదైనా చేద్దాం సార్ అని మాట్లాడుకున్నాం. అండ్ మీరు ఇంకొకటి, మీరు శివ అంకుశం రిలీజ్ అయిన ఒక 2 మంత్స్కేమో 3 మంత్స్కేమో శివ రిలీజ్ అయింది ఐ థింక్. అవును అంతే కదా, 3 మంత్స్ గ్యాప్. ఇప్పట్లో అయితే ఏంటి ఒక 1 వీక్ నడిస్తే చాలు సినిమాలు కలెక్షన్స్ వచ్చేవి. అప్పుడు అట్లా కాదు కదా, 100 రోజులు 200 డేస్ నడిచేవి. అలా అంకుశం చాలా అగ్రెసివ్గా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న టైంలో శివ పడింది ఒక 2.5 మంత్స్ తర్వాత. ఆ శివ అన్నది అంకుశాన్ని కొద్దిగా కనపడకుండా చేసింది, కనపడకుండా కాదు కొంచెం తగ్గించింది కదా. అప్పట్లో మీరు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి కరెక్ట్గా? అప్పుడు మేమందరం కొంచెం బాధపడ్డాము. శివాని వచ్చి అంకుశాన్ని శివ కొంచెం కప్పిపుచ్చింది అని బాధపడ్డాము. బట్ ఆ బాధని తమిళ్లో తీర్చుకున్నాం. ఎలా అంటే ఇదుదాండా పోలీస్ అని మేము రిలీజ్ చేసాము, వాళ్ళు ఉదయం అని రిలీజ్ చేశారు. అది వాళ్ళది కనపడకుండా పోయింది. అవునా, నాకు తెలియదు. బట్ దాన్ని నమ్మకూడదు. లేదు సరే దాన్ని మళ్ళీ కలిసి తీసుకోండి. లేదు అవునా, ఉదయం అక్కడ తమిళ్లో నడవలే. అవునా, ఓకే. అంటే మాకు ఆ బాధ దీంట్లో నుంచి పెట్టుకోండి. లేదు ఈ విషయాన్ని నాగార్జున గారైనా వర్మ గారైనా చాలా జోవియల్గా తీసుకుంటారా? సరే నాగార్జున గారు బాధపడకుండా ఉంటే ఓకే. బట్ ఇక్కడ మేమందరూ బాధపడ్డాము. అయ్యో శివ వచ్చి కొంచెం మన సోలోకి వెళ్ళి ఉంటే కొంచెం ఇంకా బాగుండేదే అని అనుకున్నాము. కానీ తమిళ్లో వచ్చినప్పుడు ఉదయం అంటే ఇదుదాండా పోలీస్ ఎక్కడికో వెళ్ళింది. అవునా, ఇది నాకు తెలియదు విషయం.
నేనే కదా ప్రొడ్యూసర్, ఇది దండ పోలీస్. అది తెలుసు, తమిళ్లో హిట్ అయిందని తెలుసు. శివ కూడా నడవలేదన్న విషయం నాకు తెలియదు. నేను కొత్త జనరేషన్కి ఎప్పుడూ నేను ఐ ఆల్వేస్ వెల్కమ్ దెమ్ అండ్ ఈవెన్ నవ్ ఆల్సో నాకు ఇష్టం. అందుకే నేను ఇంత పెద్ద సక్సెస్ ఇస్తే ఎవరైనా నేను హీరోగానే చేస్తానంటారు. నేను అలా అనట్లేదు. నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. రేపు అరవింద్ స్వామి ఇలాంటి క్యారెక్టర్ వచ్చినా రెడీ. లేదు ఉపేంద్ర క్యారెక్టర్ మన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఏదో వచ్చింది, సన్ ఆఫ్ సత్యమూర్తి. అది యాక్చువల్గా నాతో చేయాలని ఆయన నన్ను కూడా చాయిస్గా అనుకున్నారంట. అది ఎందుకు నా వరకు రాలేదు, ఎందుకు రాలేదు తెలియదు. చేసేవాళ్ళ అడిగితే చేసి ఉండేవానేమో. మంచి క్యారెక్టర్ అది. సో అలా. అండ్ ఈవెన్ ఇది కూడా నాకు నచ్చింది, సంపత్ చేసి ఉంటారు మన లౌక్యంలో. అడిగారా? అడగలే, నాకు నచ్చింది. అలాంటి క్యారెక్టర్ వచ్చినా కూడా నేను చేస్తాను. అంటే ఒక చేయడానికి ఏదైనా ఉండాలి. లెజెండ్ మీ దాకా ఏమైనా వచ్చిందా? లెజెండ్ రాలే, లెజెండ్ నా దగ్గర. అలాంటివి అంటేనా మీ కోరిక? అలాంటివి అయితే చేస్తానని జగపతి బాబు గారు చేసిన. నేను అది నాకు అంత గుర్తులేదు. ఇంకొకటి ఈయన చేశారు, రాజేంద్ర ప్రసాద్. ఇది మహేష్ బాబుతో ఒకటి అడిగారు, శ్రీమంతుడు. అలాంటివి వస్తే నేను చేస్తాను. అది మంచి క్యారెక్టర్. అండ్ ప్రకాష్ రాజు సినిమా చేశారు, అది నన్ను అడగాలనుకున్నారన్నారు. నవ్వుతూ ఉండేలా సీతమ్మ వాకిట్ల సినిమా, అది వచ్చినా కూడా చేసి ఉంటా. అడిగారా? అడగాలని అనుకున్నారు. ఓకే ఓకే, కరెక్ట్గా అడగలే, ఏదో మూల్యంగా వచ్చింది. ఓకే ఓకే. అందులో యాక్చువల్లీ డైరెక్టర్ నవ్వు ముఖం ఉండాలి, నవ్వుతూ ఉండేలా చిరునవ్వుతో ఉండాలి. అలాంటి క్యారెక్టర్ మహేష్ బాబు అండ్ వెంకటేష్ సన్స్గా అన్నట్టు ఇంతవరకు నాకు వచ్చింది. బట్ నా వరకు రాలే, అది ఎందుకు రాలేదో. మీరు ఎప్పుడన్నా ఇండికేషన్స్ పంపారా ప్రొడక్షన్? నేను ఆ విషయంలో కొంచెం ఏదో నాకు వెళ్ళి అడగడం సిగ్గు. నేను అట్లీస్ట్ ప్రెస్ నోట్ ద్వారా చేయాలి కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా వాళ్ళకి మీరు ఇలా ఇంట్రెస్టెడ్ అన్న విషయం. అది ఎవరైనా అడిగితే నేను చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇంతవరకు చెప్పి ఉన్నా. దీన్ని చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. మళ్ళీ వెళ్ళి అడిగి కాదు అనేస్తే అసహ్యంగా ఉంటుంది కదా, అందువల్ల నేను అడగను. ఓకే. నేను స్పోర్ట్స్ కూడా ఓడిపోతానని ఫీల్ ఉంటే నేను పార్టిసిపేట్ చేయను. ఓకే. నేను 2 సారి పార్టిసిపేట్ చేశాను, 2 సారి నేను ఛాంపియన్ మా స్కూల్లో. 75, 76 మీరు చూడండి. మా స్కూల్ బోర్డులో ముత్తే చెట్టియార్ హై స్కూల్ చెన్నై, అందులో 2 years ఛాంపియన్ నేను. ఓకే ఓకే. స్పోర్ట్స్ బోర్డులో ఉంటాను, స్టడీస్ బోర్డులో కాదు.